సెవెన్ హిల్స్ ప్రొడక్షన్లోనే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం సతీష్ అన్న నేను. అండ్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇక ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలో బాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో. కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా లైక్ సినిమా కెమెరాస్లో తక్కువ వచ్చే కెమెరా ఏది రెడ్ హీలియంతో వెళ్దాం అదేదాన్ని డిఓపి కంటే బ్రో మనము సాహో సినిమా తీసిండ్రు కదా ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమాకి అన్నాడు. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్తో మాట్లాడి సో వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన బిగ్ పిక్చర్స్ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ దెమ్. బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాం. కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో హై ఎండ్ చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్, నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడా శాండీ. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తాను నేను. సో మరిన్ని అప్డేట్స్తో తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అన్న చెప్పినట్టు మాస్ సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిండు. లైక్ అది విజిల్సే అనమాట. ఒకసారి మీరు పాట వింటే మాత్రం సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ చేయబోతున్నాము. అది ప్రాపర్గా వచ్చి లైక్ మిక్సింగ్ అదంతా అయిన తర్వాత మేము ప్రాపర్గా షూట్ చేసి అది జనాల్లోకి తీసుకెళ్లాలనే మేము కొంచెం దాన్ని డిలే చేసుకుంటూ క్వాలిటీ మీద మేము టైం పెట్టి సో అన్నీ చాలా మంచి క్వాలిటీతోని రెడీ చేసినాం మేము ఆల్రెడీ. సో టీజర్ అండ్ సాంగ్స్ సో తొందరలో మేము మీకు రిలీజ్ చేయబోతున్నాము. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాబాయ్ రాజు గారు సో ఆయన లైక్ నా ఫిల్మ్ సో నాకు ఒక ఎడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు నేను ఒక సినిమా చేద్దాము అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఒక ప్రొడక్షన్తో నేను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు సో అదే ప్రొడ్యూసర్స్ ఒకవేళ నాకు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అయిపోతే నేను మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను అండ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. దెన్ మా ఫాదర్ కానీ లేకుంటే మా బాబాయ్ కానీ వాళ్ళు లైక్ ప్రొడక్షన్లో వాళ్ళకున్న కాంటాక్ట్స్లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన లొకేషన్స్ సో వాళ్ళు కూడా ఒక బిహైండ్ ద టీమ్ మెంబర్ లాగా లైక్ ప్రొడక్షన్ టీంలో మెంబర్ లాగా వర్క్ చేస్తూ లైక్ లొకేషన్స్ ఏదైనా తక్కువకి తెప్పించడమా లేకపోతే కొంచెం మందిని లైక్ కన్విన్స్ చేయడము. లైక్ మనకు తెలిసిన లొకేషన్స్లో పర్మిషన్స్ కొన్ని ఉండవు పబ్లిక్ లొకేషన్స్లో. సో ఎవరైనా తెలిసిన లైక్ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడి పర్మిషన్ లెటర్ పెట్టి సో వాళ్ళ సినిమాలాగా ఫీల్ అయ్యి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు నా ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ అందుకే సతీష్ అన్న కూడా లైక్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయిండు. సో ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కలిసి డిస్కస్ చేసుకుంటాం. ఎక్కడ దాపరికాలు ఉండవు. అంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడైనా లిమిట్ చేసుకుందామా, ఓవర్ బర్డెన్ వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూనే ఎప్పుడు మేము ముందుకెళ్తూ ఉంటాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ 1 week మేము కూర్చొని లైక్ బడ్జెట్ షీట్స్ చూసుకొని లైక్ అవన్నీ మేము రీచెక్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ మనం బడ్జెట్ ఓవర్ షూట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. సో నా లాస్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ కూడా అన్నకు తెలుసు కాబట్టి ఆయన కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ ఇప్పుడు పోస్టర్ కానీ ఏదైనా ఉన్నా సో ఫస్ట్ నన్ను అడుగుతారనమాట. అంటే ఇది బాగుందా, ఇది రిలీజ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా బెటర్ వెళ్దామా ఏంటి అని ఒక ఫైనల్ కాల్ లాగా నువ్వే తీసుకో, లైక్ నీకు మంచి టేస్ట్ ఉంది, సో యంగ్స్టర్వి, నీకు యంగ్స్టర్స్ టేస్ట్ తెలుసు కదా అని చెప్పేసి సో నాకు అప్పచెప్తుంటారు కొన్ని. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళ ఇష్టమే ఉండాలి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. అది దట్స్ దేర్ విష్ అండ్ దట్స్ గుడ్ ఆల్సో. కానీ అప్పుడప్పుడు మనము ఎందుకంటే లైక్ ఇది ఒక టీం వర్క్గా అనుకొని ముందుకెళ్తున్నప్పుడు 100% మనకు అడిగి ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే ఆ బెటర్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్న టీమ్స్కి ఇంకా ఒక మెట్టు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను.
సో నాకు జరిగే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అలాంటిదే. అండ్ అందుకే అన్నతో కూడా మళ్ళీ మేము కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఈ సినిమా రిలీజ్ కాకముందే మేము అనౌన్స్ చేసినామంటే అన్న ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేమందరం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో సినిమా అవుట్పుట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్ టీమ్ వర్క్. మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి మళ్ళీ థ్యాంక్ యూ.